హాయ్ మా, ఎలా ఉన్నారు? శ్రావణ మాసంలోకి వచ్చేసాము. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు. సో బిజీగా ఉంటారు కదా అందరూ. నాకు పెద్దగా ఈ నోములు అలవాట్లేదు మా అంటే సత్యనారాయణ వ్రతం చేస్తాం కానీ మిగతావి ఏమీ పెద్ద చేయమన్నమాట. చేసే వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుంది, ముచ్చటేస్తుంది. సో నేను ఈరోజు నోముల గురించి మాట్లాడడం లేదు. జనరల్గా మనము వంటలుమ్మా, నేను గమనించింది ఏంటి అంటే ప్రసాదాలు కూడా బయట నుంచి తెప్పించుకుంటున్నారు. దానికోసం సపరేట్గా చేస్తున్నారు కొంతమంది. ఎందుకు ఇలా అయిపోతున్నాం మనము? అంటే దేవుడికి 20 రకాల ప్రసాదాలు పెట్టాలా? బయట నుంచి తెప్పించుకొని అది గొప్పనా? మనం ఇంట్లో ఒక 3 రకాల ప్రసాదాలు చేసుకొని పెడితే దేవుడు సంతోషపడ్డా కదా. నేనైతే అదే చెప్తాను. అంటే నేను ఎప్పుడు అగెనెస్ట్ బయట ఫుడ్ తినేదానికి. అలానే నేను తిననా అని కాదు, అకేషనల్గా తింటాను. ఏమైపోతుందంటే పండగలు చేసుకుంటున్నాము, అంతకుముందు ఉదయం లేచి చేసుకునేవాళ్ళం ప్రసాదాలు, పాయసం కానివ్వండి, వడలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు బయట నుంచి ఎందుకు పెట్టి అంతా డిస్ప్లే చేసి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసి దాన్ని పెట్టేయాలన్నమాట, మేము ఇన్ని చేసుకున్నామనేసి. కానీ నిజం ఏంటి అంటే దాంట్లో సగం కూడా ఇంట్లో చేసి ఉండరు. ఎందుకు మా ఇలా? పిల్లలు తింటారు కదా ఇంట్లో, పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు, అంటే అత్తగారు మామగారు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా పండుగ రోజు కూడా బయట ఫుడ్ ఎందుకు పెట్టాలి? మనం పని తగ్గించేసుకొని ఒక 3 రకాలు మనమే చేసుకోవచ్చు కదా. సో ఏంటంటే మనం అంతా ఎగ్జిబిషనిజం కోసం చేసుకుంటున్నామా? ఏ పని చేసినా మన తృప్తి కోసం, మన కుటుంబం కోసం చేసుకోవడం లేదా? అన్నీ బయట వాళ్ళకి చూపించడానికేనా? మనుషులు వస్తున్నారు అంటే 10 రకాలు చేసుకుంటాము, లేదా 10 రకాలు తెప్పిస్తాము. ఇంట్లో మీరు ఒక్క కూర చేసుకోండి, ఒకటి ఏదన్నా సాంబార్ కానీ రసం కానీ పెట్టుకోండి, ఒక పచ్చడి చేసుకోండి, చాలా బాగుండదా? ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తినరా? ఇంకొకటి ఏంటి అంటే మనం ఎలా తింటే పిల్లలు అలా ఫాలో అవుతారు మనల్ని. మనం ఏం చేస్తే అది ఫాలో అవుతారు. ముఖ్యంగా వాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరు అంటే అమ్మా నాన్న ఫస్ట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయట వాళ్ళని గమనిస్తారు. సో మీరేం చేస్తే అది, అంటే మీ ప్రతిరూపం, మీ ప్రతిబింబాలు అనుకోండి. మనం మంచి ఫుడ్ తింటే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు, మనకు మంచి అలవాట్లు ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటాయి. మనం ఎలా ఆలోచిస్తే వాళ్ళు అలా ఆలోచిస్తారు, మనం పెద్దవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు అలా ట్రీట్ చేస్తారు, అంతే కదా. సో కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేడం నేను అసలు ఎంతో ముద్దుగా చూసుకుంటాను నా పిల్లల్ని, అసలు కేర్ కూడా చేయరు అని. కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలకి, వాళ్ళ అత్త మామగారులకి ఎంత వాల్యూ ఇస్తున్నారో, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలియదు. అంటే ఇక్కడ మళ్ళీ అనొచ్చు, మేడం మేము వాళ్ళని బాగా చూసుకున్నా కానీ మా పిల్లలు అలా ఉన్నారు అని కొంతమంది ఉంటారు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ జనరల్గా మనం ఏం చేస్తే అది చేస్తారు, మనం ఎలా నేర్పిస్తే అలా నేర్పిస్తారు ఒక ఏజ్ వరకు. మనం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు ఖచ్చితంగా కదా. మనం మన తాతగారికి, జేజికి, అవ్వకి బాగా రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా ఇస్తారు. మన అత్త మామలను మనం బాగా రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు. ఇంతే కదా, మనల్ని చూసే కదా నేర్చుకుంటారు. ఇవి మనం మర్చిపోతున్నాము. కానీ మన పిల్లలు మాత్రం మనకి ఇవ్వాలనుకుంటాం. ఇది తప్పు కాదా అమ్మా? అవునా కాదా? నా దగ్గరికి ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు కదా, టీనేజ్ పిల్లలు వస్తూ ఉంటారు. సో మదర్ ఏం కంప్లైంట్ చేస్తుందంటే, మేడం అసలు ఫోన్ వదలదు, ఫోన్ అసలు బాడీకి అటాచ్మెంట్ లాగా ఎప్పుడు పక్కనే ఉండాలి, పాకెట్లో ఉండాలి. సో రోజుకి 12 నుంచి 14 గంటలు ఆ అమ్మాయి ఫోన్ పట్టుకొని ఉంటుంది, స్కూల్ కానీ కాలేజ్ కానీ లేకపోతే అని చెప్పేసి. పాప ఆ ఏజ్లో పిల్లలు ఎదురు తిరగరమ్మా. చాలామంది పిల్లలు క్వైట్గా ఉంటారు. సో చెప్తూ ఉంటే ఆ వైపు గురుగా చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు ఏం చెప్తారు తెలుసా? లేదు మేడం, నాకంటే మా అమ్మ ఎక్కువ టీవీ చూస్తూ ఉంటుంది, ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటుంది అని అనమాట. సో మనం ఆలోచించుకోవాలి మనం ఎలా ఉన్నాము అని చెప్పేసి. ప్లస్ మనకు రైట్ కూడా, హక్కు కూడా ఉండదు. ఇప్పుడు మనం 10 గంటల సేపు టీవీలు వీడియోలు చూస్తూ, నువ్వు టీవీ చూడొద్దు, నువ్వు కంప్యూటర్ ముందు ఉండొద్దు, నువ్వు ఆన్లైన్లో ఉండొద్దు అంటే పిల్లలు ఎలా వింటారు? సో మనం ఫస్ట్ ఉండాలి కదా. ఇది నేను చెప్తాను. ఇవన్నీ నేను బాధపడే విషయాలు, ఆలోచించే విషయాలు. ప్లస్ ఇంకా ఏంటి అంటే మన సంప్రదాయాలు. ఒక పెళ్ళి వస్తే చక్కగా శారీ కట్టుకుంటారు, ఇంట్లో ఉంటే పిల్లలు కూడా స్నానం చేసి ముచ్చటగా రెడీ అవ్వాలని చెప్పాలా లేదా? అప్పుడు మనం ఏం చేయాలి? 8:30, 9కి మనం స్నానం చేసి మనం నీట్గా ఉంటే మనల్ని చూసి పిల్లలు రెడీ అవుతారు. మనమే 11 గంటలకు స్నానం చేస్తే వాళ్ళని తొందరగా చేయమంటే వినరు కదా. కొంతమంది ఇళ్లలో పగల స్నానం చేయరు, నైట్ పడుకునే ముందు స్నానం చేస్తారు. అది నాకేంటో అర్థం కాదు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసే వాళ్ళు ఉంటారు, కానీ మన వాళ్ళు మాత్రం మానేస్తున్నారు. ఆలోచించండి. అంటే ఇవన్నీ మనం చేసే అలవాట్లు
నిజం కదా. సో అలా అని లేవంగాల్ని బెడ్షీట్ మడత పెట్టుకోవడము, ఎవరి మంచినీళ్ళు వాళ్ళు తాగడం. మంచినీళ్ళు కూడా నేనే అందివ్వాలి మేడం అని చెప్తూ ఉంటారు కంప్లైంట్. ఎందుకు అందిస్తారు? 14-15 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మీ పాపకో బాబుకో మీరెందుకు చేస్తారమ్మా? వాళ్ళేం అందుకోలేరా? అలా బద్ధకంగా తయారు చేసేది మీరు కాదా వాళ్ళని? అంత ముద్దా మీ పిల్లలంటే? పనులు నేర్పించరా అమ్మా? సో మా ఇంట్లో నాన్నగారు ఇంజనీర్, మాకు 3-4 సర్వెంట్స్ ఉండేవాళ్ళు. మా అమ్మ నోరు మూసుకొని పనులన్నీ చేయించేది మాతో. చెప్పాను నా గురించి. అంటే అట్లా భయం ఉండేది మనకు. నేర్చుకోవాలి, అత్తగారింటికి వెళ్ళేప్పటికి వంట నేర్చుకోవాలి, పనులు చేయడం నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా నా బట్టలు నేనే ఉతుక్కుంటాను, మా పెద్ద వెయ్యను, ఐరన్ చేయను, కానీ బట్టలు నేనే ఉతుక్కుంటాను. గ్రేట్గా చెప్పుకుంటాను నాకు అన్ని పనులు వచ్చు అని చెప్పేసి. మనుషులు లేకపోయినా కానీ నాకు నేను చేసేసుకోగలను. కానీ మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? కానీ నా కూతురు కూడా కొన్ని నేర్పించాను. అన్నీ కాకపోయినా, నా అంత కాకపోయినా కొన్ని చేస్తుంది అది. సో నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు ముద్దు, మనకి చాలా ముద్దు. మన భవిష్యత్తు పిల్లలు అంతా. కానీ వాళ్ళ భవిష్యత్తును మనం పాడు చేయకూడదు కదా. వంటలు చేసుకోండి, అబ్బాయిలకి అమ్మాయిలకి వంట కూడా నేర్పించండి. ఒకవేళ మీకు గబుక్కున బాగాలేకపోతే, లేదా ఒక పూట ఊరికి వెళ్ళారు అంటే ఆ రోజు ఒక పప్పు ఆమ్లెట్ వేసుకొని తినేయమని చెప్పండి. ఎందుకు ఇవి ఎప్పుడు బయట నుంచి తెప్పించుకోవాలి? ఫుడ్ని అకేషనల్గా అలవాటు చేయండి. ఎందుకంటే హెల్త్ పాడైపోతుంది మా పిల్లలకి. దీని గురించి మాట్లాడుకున్నాం మనం. ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఓన్లీ ఫుడ్ వలన. కొన్ని రోజుల్లో వంట రూమ్లో సగం సామాను కూడా ఉండదు. ఆలోచించండి అప్పుడు ఎలా ఉంటారో. సో వంట మర్చిపోకండి. మనం భారతదేశంలో ఉన్నామా, మన సంప్రదాయాలు చాలా మంచివి, మన ట్రెడిషన్స్, మన వాటిని పోగొట్టకండి మా. నేనైతే అది చెప్తాను. వంటలు చెయ్యండి, మీ పిల్లలకు కూడా చిన్న చిన్న వంట నేర్పించండి. మర్యాద, సంస్కారం నేర్పించండి. మిమ్మల్ని మర్యాదగా చూసుకునేటట్టు, మీతో బాగా మాట్లాడేటట్టు చూసుకోండి. అది మీతోనే ఉంటుంది. ఎందుకంటే మీరంటే చిన్నప్పుడే లెక్క లేకుండా ఉంటే పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని మూలను కూర్చోబెట్టేస్తారు పిల్లలు. ఇది నిజమ్మా. తర్వాత చాలా హర్ట్ అవుతారు. చిన్నప్పుడు ఏదో బాగున్నట్టు ఉంటుంది. వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే మీరు ఓర్చుకోలేరు. ఇవన్నీ చిన్నప్పటి నుంచే కట్ చేయాలిమ్మా. ఆత్మగౌరవం అనేది బయట వాళ్ళ దగ్గర కాదు, ఇంట్లో మనుషుల దగ్గర కూడా ఉండాలి. పిల్లల దగ్గర ఉండాలి, భర్త దగ్గర ఉండాలి, ఇన్లాస్ దగ్గర ఉండాలి. అలా ఉండడానికి ట్రై చేయండి మా. మీకు అప్పుడు తిరిగి ఉండదు. సో నేను చెప్పింది మరి మీరేమంటారు చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ మా.